గురుగారు మేము ఈ యొక్క అయ్యప్ప దీక్షతో పాటు శివ దీక్ష, గణపతి దీక్ష, అమ్మవారి దీక్ష ఇవన్నీ ధరించవచ్చా అంటే, నేను 10th చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చా, డిగ్రీ రాయొచ్చా అంటే ఆన్సర్ ఏ దీక్షకు ఆ దీక్షే. శరణమయ్యప్ప. మేము గురుగారు మేము యాత్రలో వెళ్ళేటప్పుడు ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటాం కదా, మరి వేరే దేవాలయాలకు కొన్ని వెళ్ళొచ్చు అంటే అదొక తీర్థయాత్ర. మీరు వెళ్ళేది అన్ని దర్శనాలు చేసుకోండి కాకపోతే. శరణమయ్యప్ప. గురుగారు మేము దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తున్నాము, మా ఇంట్లో ఒక సన్నిధానం పీఠం పెట్టాం కదా, దానికి కదల్చొచ్చా వెళ్ళేటప్పుడు? కొంతమంది కదులుస్తారు, కొంతమంది వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ చేసి కదుపుతారు, తప్పు లేదు, దానివల్ల దోషం అంటూ ఏమీ లేదు. శరణమయ్యప్ప. ఏమండి, భార్య భర్తలు కలిపి దీక్షలో ఉండగా వ్రతాలు చేసుకోవచ్చా? సత్యనారాయణ వ్రతం కానీ కేదారి వ్రతం కానీ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సన్యాస దీక్ష తీసుకోవట్లేదు మీరు, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. కట్టుకున్న భార్య అనుమతి ఇస్తేనే మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు. అయ్యప్ప పడి పూజ అయినా మీరిద్దరు దంపతులు కూర్చొని పూజ చేయాలి. మీరు పూజ చేసినంత మాత్రం పక్కన కూర్చొని మాత్రం కరెంట్ టైం షాక్ కొట్టదు. మీరే కదా సంకల్పం తీసుకున్నారు దీక్ష తీసుకుంటారని. అన్ని పూజలు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. శరణమయ్యప్ప. గురుగారు యొక్క దీక్ష తీసుకున్న తర్వాత తెల్లవారుజామున ఎందుకు లేవాలి, చన్నీటి స్నానం ఎందుకు చేయాలంటే ఇది ఒక దీక్షలో మాత్రమే కాదండి, నిత్య జీవితంలో కూడా సూర్యోదయాత్పూర్వం బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తే ఈ మాధ్యమం ద్వారా చూడండి, మాల వేసుకున్నప్పుడు త్వరగా లేస్తారు, మాల ఇప్పిన తర్వాత ఎన్నింటికి నిద్ర లేస్తారో తెలియదు కదా, మీ డే టు డే యాక్టివిటీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అది దీక్షలో ఉండగా మీరు చేయగానే మీకు చాలా 3-4 గంటలు ఎక్కువ కూడా కలిసి వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయం ఆ సమయం లేదని బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల మనలో ఒక నిగ్రహం పెరుగుతుంది, ఒక ఐశ్వర్యం పెరుగుతుంది, మన ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుందండి. కాబట్టి బ్రాహ్మ్య ముహూర్తంలో చేయాలంటారు. శరణమయ్యప్ప. ఏమండి, వనరక్షకుడుగా మేము ఇంటి ముందర కొబ్బరికాయ కొడుతున్నామండి, కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళకూడదు అంటారు, అది వెళ్ళచ్చా వెళ్ళకూడదా అంటే, ఇరుముడి కట్టుకున్న తర్వాత ఆ విల్లు ఉంటుంది చూసారా, విల్లు అంబు ఇలా వదిలాం, ఎయిమ్ చూసి వదిలేస్తే నో 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 బ్యాక్ 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 అంటామా? వెళ్ళిపోయింది అంతే, అది అక్కడ పోయి రీచ్ అవ్వాల్సిందే. కొబ్బరికాయ కొట్టి వెళ్తే స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తే నీకు ఇంటితో పనే ఉంటుంది, యువర్ గో అవుట్ కదా, మళ్ళీ ఎలా వెనక్కి వస్తావు? వెళ్ళిపోవడమే శబరిమలకి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క మాల వేసుకునేటప్పుడు కండువా వేసుకోవాలి కదా, అది వేసుకుంటే మంచిదా, దాని ఏంటి కథ, దాని గురించి కొంచెం చెప్పండి అంటే కండువా వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మాల ఇప్పుడు ఇలా పైన వేసుకోగానే దారిలో పోయేవాడు మీరు చూడండి, మీరు స్కూటర్లోనో కారులోనో నడిచిపోతుంటే మిమ్మల్ని చూడగానే తెలియకుండానే ఒక సివిల్గా ఉన్నాడు సంశయం ఇలా పెట్టేసుకోండి, మన పక్కన అయ్యప్ప పోతున్నారు అనే ఒక భావన వచ్చేస్తుంది. ఆ డ్రెస్కి గౌరవం ఇస్తున్నారంటే ఆ గౌరవం మీకు కూడా వస్తుంది. కాబట్టి మీలో ఉన్న మాలకు కూడా గౌరవం ఇస్తుంది. కాబట్టి ఆ మాలకు మర్యాదగా మీరు ఉండండి, సమాజం మీకు గౌరవం ఇస్తుంది. ఎలాంటి వస్త్రమైనా ధరించండి, గౌరవంగా ఉండండి. శరణమయ్యప్ప. కానీ కలస పూజ అని ఉంటుంది, ఇక 18 పడిలోనే చేస్తారు అన్ని పూజలు. కలస పూజకు 18 కన్యస్వామి అన్ని పూజలను కలస పూజ చేయాలండి. ఎందుకు ఈ కలసం పెడతారంటే గంగే చయ్యమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి పంబ అన్నీ కూడా అందులో పెట్టి చేస్తాం. కాబట్టి ప్రతి పూజకు కలస పూజ చేయొచ్చు, తప్పులేదు. శరణమయ్యప్ప.